ఒకరోజు పోతీఫర్ భార్య తనతో పడుకోమని యోసేపును బాగా బలవంతం చేసింది. ఆమె అతని బట్టలు పట్టుకుని లాగింది, కానీ అతను అక్కడి నుండి పారిపోయాడు. పోతీఫర్ ఇంటికి వచ్చాక యోసేపు నన్ను బలవంతం చేయబోయాడని చెప్పింది. ఆమె చెప్పింది అబద్ధం. పోతీఫర్కు చాలా కోపం వచ్చి యోసేపును జైల్లో వేశాడు. కానీ యెహోవా యోసేపును మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదంటే దేవుడు యోసేపుని దీన మనస్కుడై తను తాను తగ్గించుకుని నీతిగా యథార్థంగా ఉన్నాడు. అందుకునే దేవుడు యోసేపుని మర్చిపోలేదు. పాపం అనే బంధకంలో పడిపోకుండా, మరి పోతీఫర్ భార్య తనని బలవంతం చేసినప్పటికీ, యవనస్తుడుగా ఉన్నప్పటికీ యోసేపు చెడ్డ పని చేయలేదు.